ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ కేసులో భాగంగా 11 కోట్లు సీజ్ చేశారు. అయితే దానికి సంబంధించిన వివరాలు తెలిసినవే. అయితే ఇప్పుడు దీన్ని సిట్ 11 కోట్లు సీజ్ చేయడంతో కూడా దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పుకొని ఇప్పుడు సిట్ని ఈడీ బృందం కోరింది. బుధవారం శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఇటీవల చంద్రారెడ్డిని సైతం విచారించింది. తాజాగా ఈ 11 కోట్లు సీజ్ చేసిన వ్యవహారంలో మరికొందరికి ఈడీ నోటీసులు ఇవ్వనుంది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో ఓవైపు సిట్, మరోవైపు ఈడీ విచారణను వేగవంతం చేసింది. మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. లిక్కర్ స్కామ్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు వరుణ్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వరుణ్ని విచారించారు. అయితే ఈ కేసులో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నగదు లావాదేవీల్లో వరుణ్ అత్యంత సన్నిహిత వ్యక్తిగా గుర్తించారు. సో ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టే విధంగా కూడా దర్యాప్తు కొనసాగించారు. అయితే అలా దర్యాప్తు చేసినప్పుడే వరుణ్ చెప్పింది ఏంటంటే ఫామ్ హౌస్లో 11 కోట్లకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ వచ్చేసి విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్. అతనికి కాలేజ్, అదేవిధంగా ఇతరత్ర బిజినెస్లు ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆ 11 కోట్లు కూడా రాజ్ కేసిరెడ్డి, ఎందుకంటే ఈ టైంలోనే రాజ్ కేసిరెడ్డి ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టులో తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి తను ఒక అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఈడీ ఆ 11 కోట్లు కూడా రాజ్ కేసిరెడ్డి అనే విధంగా చెప్పే విధంగా కూడా చెబుతుంది. అది అబద్ధం అని చెప్పి రాజ్ కేసిరెడ్డి చెప్పారు. ఆ 11 కోట్లు ఎవరైతే వరుణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి 11 కోట్లు అక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ ఫామ్ హౌస్లో చెప్పటము, ఆ తర్వాత వెళ్ళి కూడా సిట్ ఆ 11 కోట్లను సీజ్ చేయటం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఆ 11 కోట్లకి నాకు ఏ సంబంధం లేదని చెప్పి రాజ్ కేసిరెడ్డి, A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి చెప్పి సిట్ కావాలని చెప్పి నా మీద ఇలా అంటుంది, దీనివల్ల నాకు అంటే ఊరట లభించకుండా ఈ విధంగా చేస్తుంది అని చెప్పి ఆ డబ్బులు విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికితే నాకేం సంబంధం, నా భార్య దీంట్లో ఒక మైనర్ షేర్ హోల్డర్గా ఉన్నారు, నాకేం సంబంధం, ఆ డబ్బులు ఆ ఫామ్ హౌస్ నాది కాదు, ఆ ఫామ్ హౌస్ విజయేందర్ రెడ్డిది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సిట్ బృందం కూడా ఆ దొరికిన ఈడీ సిట్ బృందం నుంచి ఆ దొరికిన నగదుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే దీంట్లో మనీ విషయంలో ఈడీ ఆల్రెడీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంటర్ అవ్వటము, ఈడీ కూడా తన దర్యాప్తును కొనసాగిస్తుంది, ఒకవైపు సిట్ బృందం కొనసాగిస్తుంది. ఈ 11 కోట్లు కూడా దొరకటము, సిట్ దాన్ని సీజ్ చేయటము, ఇప్పుడు ఈడీ ఆ వివరాలను కోరటం, ఇప్పుడు ఇది మరొక కీలక మలుపు. దీని తర్వాత మరికొంతమంది పేర్లు కూడా తెర మీదకి వచ్చి మరికొంతమందికి నోటీసులు వెళ్ళనున్నాయి. యాక్చువల్లీ మరికొంతమందికి నోటీసులు వెళ్ళనున్నాయి. ఇప్పుడు ఈడీ నుంచి కూడా మరికొంతమందికి నోటీసులు వెళ్ళి దర్యాప్తు కొనసాగుతుంది. సో ఈడీ ఎంట్రీ మీద డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రానా అందిస్తారు. రానా, లిక్కర్ స్కామ్ కేసులో కొత్త డీటెయిల్స్ ఏంటి? దేశంలోనే ఏదైనా ఒక స్కామ్ కు సంబంధించి తనిఖీలు చేసినప్పుడు అంత భారీ స్థాయిలో నగదు దొరకడం అనేది ప్రథమం. నిన్న 11 కోట్ల రూపాయల నగదు రూపం దొరికిందంటే చాలా పెద్ద అమౌంట్ గానే అధికారులు భావించారు. సో దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనం సృష్టించింది. కాబట్టి ఆల్రెడీ ఈ మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందనేసి సిట్ అధికారులు పదే చెప్తున్నారు. ఇప్పటికే చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. కానీ నిన్న ఈ కేసులో మాత్రం 11 కోట్ల రూపాయలు దొరకడం వల్ల కీలక మలుపు అనేది చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఈ యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో గమనించిన తర్వాత సిట్ అధికారులకి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని కూడా వారు కోరారు. ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద తతంగమే జరుగుతుందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ క్యాష్ దొరుకుతుంది, కాకపోతే చాలా వరకు కూడా విదేశాలకు వెళ్ళిపోయింది. దుబాయ్ కేంద్రంగా కూడా పెద్ద వరకు ఈ నెట్వర్క్ నడిచిందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగింది, చట్టం ఉల్లంఘన జరిగిందనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఎవరి పాత్ర ఎంతవరకు ఏమనుకుంటారు, సిట్ అధికారుల నుంచి కూడా పూర్తి వివరాలు ఈడీ అధికారులు అడిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఈడీ ఎంటర్ అయిందంటే కేసు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక కోణాల్లో కూడా వాళ్ళు విచారణ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వీరు దోచుకున్నటువంటి సొమ్ము ఎక్కడి వరకు పెట్టారు, ఏ కంపెనీలు ఏమన్నా
వీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేకపోతే ఎక్కడైనా డంప్ చేశారా, లేకపోతే విదేశీ కంపెనీలకి పెట్టుబడులు పంపించారా, లేకపోతే విదేశాలకి ఏదైతే మనీ లాండరింగ్ చేశారన్న దానిపై కూడా ఈడీ అధికారులు చాలా క్లియర్ గా వాళ్ళు చాలా గోప్యంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్టు పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఈడీ అధికారులు అట్టనే ఎంటర్ అయింది. తర్వాత ఏకంగా కవితను అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మందిని కేసులు అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టినటువంటి ఘనత కూడా ఈడీ అధికారులకు ఉంది. సో ఇప్పుడు ఏపీ మొత్తం కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు ఏంటి వాళ్ళ పాత్ర అనేది కూడా సిట్ అధికారులు పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఈడీ అధికారులు కూడా అదే స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వివరాలు అందిన తర్వాత ఖచ్చితంగా ఈసీఆర్ నమోదు చేసి ఆ నోటీసులు అయితే జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితులు చాలా మంది అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, వాళ్ళ అబ్బాయి గాని, తర్వాత ఇప్పుడు మొన్న మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గాని, ఆ తర్వాత ఏకంగా రాజ్ కసిరెడ్డి గాని, వీళ్ళందరూ కూడా ప్రధాన నిందితులుగా కూడా అధికారులు భావిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో మరొకసారి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అవకాశం ఉంది. వాళ్ళని కూడా విచారణకి పిలిపించే అవకాశం ఉంది. కోర్టులో దాంట్లో పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ కేసులో ఇప్పటి వరకు చాలా మంది 44 మంది దాకా కూడా కేసులు నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చినప్పటికీ కానీ సిట్ అధికారులు చాలా మందిని కూడా ఇప్పటికే పిలిపించింది. వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. గతంలో కూడా ముఖ్యంగా ఈడీ అధికారులు కొన్ని కేసుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పొలిటీషియన్స్ కూడా పిలిచింది. గతంలో విజయసాయి రెడ్డి కూడా దీనికి సంబంధించిన కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశంలో కూడా ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. తర్వాత ఆయన తన పాత్ర గురించి పూర్తి స్థాయి వివరాలు కూడా అందించారు. సో ఈ కేసులో విజయసాయి రెడ్డి యొక్క పాత్ర కూడా ఉందనేది కూడా గతంలో సిట్ అధికారులు చెప్పారు. దాని దగ్గరగా సిట్ అధికారులు కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అనేక మందిని అరెస్ట్ కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో చూడాలి, ఈ కేసులో ఇప్పుడు అనేక సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద భాగోతమే ఉందనేసి కూడా బయటపడుతుందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. అయితే విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఈ 11 కోట్లు దొరికిన తర్వాత రాజ్ కేసిరెడ్డి చెప్పింది ఏంటంటే, అంటే నాకు విజయేందర్ రెడ్డికి ఏం సన్నిహిత సంబంధాలు లేవు, మేమంతా క్లోజ్ కాదు అని చెప్పి రాజ్ కేసిరెడ్డి చెప్పటం, కేవలం తన భార్య ఒక మైనర్ షేర్ హోల్డర్గా ఉన్నారు అని మాత్రమే చెప్పారు. అయితే సిట్ బృందం విజయేందర్ రెడ్డి అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి వీళ్ళిద్దరు కూడా సన్నిహిత్యం ఉన్నట్లుగా కూడా గుర్తించింది. వీళ్ళందరూ కూడా ఆర్ఐటి హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీనే. తర్వాత వినయ్ అనేది ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. వినయ్కి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌసే కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో. ఇంకోటి ఏంటంటే పోలీసులు రాకముందే అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అమౌంట్ తరలి వెళ్లిపోయిందనేది కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు నిన్న వినయ్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను కూడా విచారణ చేస్తే ఖచ్చితంగా తరలిపోయినటువంటి డబ్బు గురించి కూడా చెప్తారు. దాంతోపాటు గతంలో కూడా మనం చూసాము, ఒక 10 ప్లేసుల్ని అధికారులు ఐడెంటిఫై చేశారు, ఎక్కడెక్కడ అమౌంట్లు డంపులు చేశారు ఏంటనేది కూడా. సో వాటిపై కూడా ఇప్పుడు రైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ఆయా ప్లేసుల్లో కూడా పెట్టారు. సో ఈ కేసులో అనేక మలుపులు కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నిన్న ఆ 11 కోట్ల రూపాయలు, తర్వాత నిన్న అరెస్ట్ అయినటువంటి వినయ్, దానితో పాటు ఇప్పుడు రకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వర్ధమాన్ కాలేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన కుమారులు, వాళ్ళ కుమారులకు సంబంధించిన అంశంలో వాళ్ళు పేర్లు బయటకు అనేది వస్తున్నాయి. ముఖ్యంగా ఈ విజయేందర్ రెడ్డికి చెందిన కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయినట్టు వాళ్ళు కూడా ఈ కేసులో ఉండబోతున్నట్టు సమాచారం ఉంది. అయితే విజయేందర్ రెడ్డి తల్లి సులేచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఈ ఫామ్ హౌస్ లోనే వర్తమాన కళాశాల క్రీడా ప్రాంగణము, వసతి గదులు, ఫామ్ హౌస్ లో స్టోర్ రూమ్లు, బియ్యం బస్తాల మధ్య నిన్న ఇది నగదు దొరికింది. సో అక్కడికి వెళ్ళినప్పుడే మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారనేది ఒక అంచనాకు వచ్చింది సిట్ అధికారులు కానీ. అయితే ఇప్పటికే సిట్ తొలి ఛార్జ్ షీట్ లో యూపీ డిస్టిలరీస్ అనే పేరు కూడా ప్రస్తావించింది. అయితే 16 డిస్టిలరీలో ముడుపులే దాదాపు 1,677 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటికే గుర్తించింది. రాజకేశరెడ్డి బినామీ సంస్థనే యూబీ డిస్టిలరీస్ గా ఇప్పటికే సిట్ గుర్తించిన నేపథ్యంలో
హైదరాబాద్ లోని అరటి ఆసుపత్రి డైరెక్టర్ గా తీగల ఉపేందర్ రెడ్డి ఉన్నాడు, విజయేందర్ రెడ్డి ఉన్నాడు. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ యువి డిస్టిలరీకి 224 కోట్లు కూడా జమ చేసిందన్నది కూడా అప్పట్లో వచ్చాయి. దాంతో పాటు 229 కోట్ల రూపాయలు వెనక్కి కూడా ఇచ్చిందనేది కూడా ఈవీ డిస్టిలరీస్ కూడా చెప్పిన నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇటు చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. సో తీగలకు సంబంధించిన విజేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర అంతా ఎంతవరకు ఉంది, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాలు కూడా విచారణ చేస్తేనే అసలు నిజాలు అనేది బయటపడతాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ తన దర్యాప్తును వేగవంతంగా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే పలు అరెస్టులు కూడా జరిగాయి, కీలకమైన వ్యక్తుల అరెస్టులు కూడా జరిగాయి. విచారణ కూడా ముందుకు వెళ్తూ ఉంది. విచారణ ముందుకు వెళ్లే కొద్దీ కూడా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే దీంట్లో 11 కోట్ల అమౌంట్ సీజ్ చేయటము, ఆ 11 కోట్ల అమౌంట్ దొరికే ముందలే అదే ఫామ్ హౌస్లో ఉన్న డబ్బులు వేరే ప్రాంతానికి తరలించారు అని కూడా సిట్ అనుమానిస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ విచారణ కొనసాగనుంది. ఒక్కసారిగా ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చి 11 కోట్ల సీజ్కి సంబంధించిన వివరాలు ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులను కోరటము, ఈడీ కూడా నోటీసులు పంపనుంది. అయితే ఏపీ మద్యం కుంభకోణం విషయంలో అసలు ఎటువంటి విషయాలు వెలుగు చూడనున్నాయి? ఈ 11 కోట్లు సీజ్ తర్వాత నిజంగానే మరి మిగిలిన అమౌంట్ వేరే ప్రాంతాలకు తరలించారా? ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు మరోసారి కూడా ఉత్కంఠగా మారింది. నెక్స్ట్ ఈ విచారణ ఏం జరగబోతుంది అనేది కూడా ఇంకా ఎవరెవరికి నోటీసులు వెళ్ళనున్నాయి, ఏ విధంగా దర్యాప్తు కొనసాగనుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొని ఉంది.